హలో. హలో చెప్పండి ఎవరు? బస్సు యూట్యూబ్ అదే గోపి అన్న మీరు? అవును. అలా యూట్యూబ్ లో ఏంటన్నా నువ్వు అలా కామెంట్ చేస్తున్నావు? నువ్వు ఏం కామెంట్ చేశాను? క్రైస్తవుల మతాన్ని నువ్వు ఎలా కామెంట్ చేస్తున్నావు నువ్వు? అడగటానికి మీరెవరు? అడగటానికి మీరెవరంట? చెప్పడానికి నువ్వేలా? ఒక నిమిషం చెప్పడానికి మీరెవరు? చెప్పడానికి మీరెవరు అంటున్నా. బైబిల్ చదివాను నేను. బైబిల్ ఏం చదువు? బైబిల్లో మేరీ వ్యభిచారిణి అని చదివాను. బైబిల్లో అంటే బైబిల్లో ఒక మాట చెప్తున్నా, 1 2 3 4 5 ఉంటాయి కదా, అవి చదువుకుంటేనే కదా అర్థమవుతుంది. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు బైబిల్లో 1 2 3 1 2 3 4 5 ఉంటాయి కదా. నెంబర్లు ఉంటాయా? అంటే నెంబర్లు కాదండి, ఫైల్స్ అండి. దానికి రిఫరెన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కాదండి, మీరు బైబిల్ చదివారా? ఎవరండి? బైబిల్ చదివారా? మీరు పాస్టర్ విశ్వాస? అవన్నీ ఎందుకండి? అసలు మీకు బైబిల్ తెలుసో లేదో తెలియకుండా నేను పూర్తి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం చదివాను. నాకు ఫోన్ చేసి నీకు బైబిల్ తెలుసా లేదా అని చెప్తే అసలు ఫస్ట్ నీకు తెలుసో లేదో చెప్తే నేను చెప్తాను దాన్ని బట్టి. నీకు బైబిల్ రిఫరెన్స్ కొన్ని తీస్తాను. కాదండి మీరు కాదండి, ఫస్ట్ నేను చెప్పేది వినండి. మీరు నాకు ప్రశ్న వేశారు, తర్వాత నేను ఒక్కళ్ళు మాట్లాడండి. చెప్పండి. ఎవరు మీ ఇద్దరిలో ఒకళ్ళు మాట్లాడండి, నాకు అభ్యంతరం సమాధానం చెప్తాను. నేనే పర్లేదు చెప్పండి. నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం చదివాను. చదివిన దాంట్లో నాకు మొత్తం కనిపించింది అంతా దరిద్రమే కనిపించింది, కానీ దాంట్లో ప్రజలకు పనికి వచ్చే మంచి ఏమీ లేదని చెప్పి నేను తెలుసుకున్నా. అని మీరు తెలుసుకున్నది అంటే మీకు నచ్చింది మాత్రం సెలెక్ట్ చేసుకున్నారు. మీకేం నచ్చిందో చెప్పండి. కాదండి, బైబిల్ మీకు నచ్చింది చెప్పండి సార్. నేను మొత్తం దరిద్రం అంతా బైబిల్లో ఉన్న దరిద్రాన్ని మొత్తాన్ని ఇప్పుడు మీకు తీపిస్తాను బయటికి. మీకు ఏం నచ్చిందో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను దాన్ని బట్టి. ఎందుకంటే దరిద్రం కనపడింది నాకు, మీకు మంచి కనపడింది, ఆ మంచి ఏదో చెప్తే నేను కూడా తెలుసుకుంటానుగా, తప్పేం లేదుగా. కాదే ఒక మాట అండి, ఒక మాట. ఇప్పుడు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడం మనం నేర్చుకోవాలి సార్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎదుటోళ్ళు అడిగిన దానికి సమాధానం మీరేమనాలి, మంచి ఉంది చూపిస్తాను అనే మాట మీ నోటి నుంచి రావాలా? అవునవును, నేను అదే చెప్తున్నా అండి. చెప్పండి, ఎక్కడుంది మంచి ఉంది? ఒక వైట్ పేపర్ లో చుక్క పెట్టేస్తే ఆ మచ్చనే. సార్ ఎగ్జాంపుల్స్ కాదు సార్, బొచ్చుడు చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనం కూర్చొని కథలు ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నేను అడిగింది మీకు ఏం మంచి కనపడిందో చెప్పండి. మీకు ఏం, మీ ఉద్దేశం ఏంటి? నేను తప్పు మాట్లాడేది మీరు రైట్ అనుకున్నారా? రైట్ ఏందో నాకు చెప్పండి. కాదు, ఇప్పుడు రైట్ అంటే ఇప్పుడు దేవుడు వచ్చి లేడనా లేకపోతే ఏంటి అసలు? సార్ మీ పేరండి? ఎందుకులేండి, మీ పేరు గోపి కదా. అవును, పేరు చెప్పడానికి భయం ఎందుకు సార్ మనకి? నాకు భయం ఎందుకండి, రాజేష్ అండి. మరి ఇంకా అట్లయితే మీరు క్రైస్తవులా హిందువులా? క్రైస్తవులోనే సార్. ఆవేశం స్టార్ గారు మీరు కూడి ఉండండి సార్. ఈ రాజేష్ గారిని మాట్లాడండి, మీరు ఆవేశపడిపోతున్నారు. నేను అడిగేది ఏంటంటే సార్, నా ప్రశ్న మీకు అర్థమైనట్లేదు. బైబిల్లో నుంచి నేను 50 భూత వచనాలు చూపిస్తా. మీరు ఒక మంచి వచనం 2 చెప్పండి చాలు. టకటక 2 వచనాలు లేదా 10 వచనాలు ఏముంది చెప్పండి. అంటే బైబిల్లోనే చూపిద్దామా లేకపోతే వేరే దాంట్లో కూడా చూపిద్దామండి? వేరే దాంట్లో అంటే మీకు ఉండదు కదా విషయంలో కానీ ఏదన్నా చూపించచ్చా? ఇవిడైతే ఒకటే అండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు అని మీ ఇంటికి ఎవరైనా పుస్తకాలు తీసుకొచ్చారా? కానీ మా ఇంటికి 10 రోజులకు 20 రోజులకు మేము సువార్త చెప్తాం, మా యేసు మీకోసం చచ్చాడు, మీ పాపాలని మేము తీసేస్తాము, నువ్వు రేపులు చేయి, మర్డర్లు చేయి, దొంగతనాలు చేయి, పిల్లల్ని చంపు, పసిపిల్లల్ని రేపు చేయి, మా యేసయ్య నీకోసమే చచ్చిపోయాడు, రక్తం కార్చాడు అని చెప్పి ప్రతి వారానికి 10 రోజులకు మా ఊరు వచ్చి తిరుగుతున్నారు పాస్టర్లు. పిల్లల్ని చంపి రేపు చేయమని చెప్తారండి పాస్టర్లు ఎవరన్నా? మరి పాపంలో పిల్లం వచ్చి నీతి మంత్రులు పిల్లవ రాలేదని చెప్పి యేసయ్య ఎందుకు చెప్పాడు? ఏ పాపం అంటే ఏంటి చెప్పండి, మీ దృష్టిలో పాపం అంటే ఏంటి సార్? అడిగిన దాన్ని చెప్పండి, పాపం అంటే ఏంటి మీ దృష్టిలో? పాపం అంటే ఏంటి ఫస్ట్ చెప్పండి. పాపం అంటే ఏంటి మీ దృష్టిలో ఎలా ఉందని చెప్పండి. రేపులు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు చేయటం, అప్పులు చేసాక కొడతాం, ప్రజలను మోసం చేయటం, ఎన్ని పాపాల కిందగా వస్తాయి? లెక్క కాదండి, మీరు మీ దృష్టిలో పాపం ఫస్ట్ చెప్పండి. మీరు అడిగిన దానికి తప్ప ప్రతి దానికి సమాధానం చెప్తున్నారు. నా దృష్టిలో పాపం అంటే దొంగతనం, వ్యభిచారం, మటలు చేయటం, దోపిడీలు చేయటం, మోసం చేయటం, అప్పుడు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం, అబద్ధాలు చెప్పడం, ఎన్ని పాపాలే. మరి పాపంలో పిలవ వచ్చింది నేను ఆయనే చెప్పాడు కదా, నీతిమంతులనే పిలవ రాలేదు, పాపంలో పిలవ వచ్చింది అన్నాడు. మీ దృష్టిలో పాపం అంటే ఏంటో చెప్పండి.
ఏమంటే ఏ ప్రవర్తకుడైనా సార్ అడిగిన దానికి చెప్పండి, మీ దృష్టిలో పాపం అంటే ఏంటి? మీకు వినపడుతుందా? తెలుగు అర్థమవుతుందా? ఇంగ్లీష్ లో ఏమైనా చెప్పాలా? మరి ఇంకే పాపం అంటే ఏంటి మీ బైబిల్ ప్రకారం చెప్పండి. ఇప్పుడు మా బైబిల్లో మీరు బాబు ఏం మాట్లాడుతున్నావయ్యా? పాపం అంటే ఇదని చెప్పు నువ్వు. నేను చెప్పా పాపం అంటే ఇదని చెప్పా అన్న. ఒక్క నిమిషం అన్న, బైబిల్ మొత్తం తిరిగేసి 50 బూతులు అన్నారు. అంటే బైబిల్ మొత్తం 50 బూతులు నీకు వచ్చినాయా? 50 కాదండి, ఇంకా 150, 200 కూడా ఉన్నాయి. నాకు తెలిసినవి నేను చూపిస్తా, ఇంకా ఉన్నాయి. అవన్నీ చూడడానికి టైం సరిపోదు అంటున్నాను నేను. మీకు మీకు అవి కూడా చదివి వినిపించమంటే వరుసగా చదివి వినిపిస్తా, మీరు సైలెంట్ గా ఉంటే. మరి కాదన్న, అంటే పురాణం వదిలేసి బైబిల్ అదే నాకు ఇదంతా కాదులే. కానీ అసలు మీరు క్రైస్తవ మతం ఎందుకు వెళ్ళారు చెప్పండి ఫస్ట్? బైబిల్ చదివారా, లేకపోతే పాస్టర్ చెప్తే వెళ్ళారా, లేకపోతే మీ అమ్మగారు మీ నాన్నగారు వెళ్తే వెళ్ళారా? అన్న గోపి అన్న, అంటే ఏం లేదు, ఏంటంటే ఎందుకు ఇలా చేయడం తప్పండి. అసలు బైబిల్ మన భారతదేశానికి సంబంధించిన పుస్తకం కాదది. మన భారతీయులకు పనికిరాదు. అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవటం, సళ్ళు ఇంతలా ఉన్నాయి అంతలా ఉంటాయో, నోట్లో అంగం పెట్టుకొని చీకటం, ఇవన్నీ ఉన్నాయండి. మీకు చదివి వినిపించమంటే కూతుర్ని పెళ్లి చేసుకోవటం, అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవటం, పెద్ద మనిషి అయ్యి దానికి ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే దాన్ని రాళ్లతో కొట్టి చంపటం ఒక స్త్రీని. అసలు ఈ చెప్పుకోలేని సళ్ళు చూసి ఎంజాయ్ చేయమంటాం. దాని సళ్ళు బాగున్నాయి చూసి ఎంజాయ్ చేయడం, ఇవన్నీ మీరు గోపన్న అన్న, నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకంటే నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా చాలా విధిగా మాట్లాడుతావు. ఉన్నది మాట్లాడతాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా. లేదు, నువ్వు తప్పు మాట్లాడు. కాకపోతే నువ్వు మాట్లాడే దాంట్లో కూడా ప్రతి విషయం కూడా అర్థం ఉంటది. ఎందుకంటే నువ్వు చదువు కాబట్టి నీకు అర్థమవుతుంది అనే. నేను అనేది ఏంటంటే, ఓకే ఇప్పుడు నేను బైబిల్ విషయంలో నేనున్నాను కాబట్టి నాకు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. తర్వాత నేను ఇదే నెంబర్ కి రేపు గాని ఎల్లుండి గాని నేను పెడతా. ఏది భారతంలో గాని రాముడి విషయంలో గాని ఏదైనా నేను పెడతా. నేనే చెప్తున్నా, రాముడు భార్యని అడవికి ఎందుకు పంపించాడు? మీరు అడిగే క్వశ్చన్ అంత మించి ఏమి ఉండవు దాంట్లో. అది కాదు రాముడు పంపించాడు. ఇప్పుడు కాదండి, మీరు ఒక్కసారి వినాలి. రాముడు దేవుడు అని చెప్పి ఆయన పుస్తకాలు పంచుతున్నారా? నాకు అబ్జెక్షన్ ఏంటి? కేవలం సువార్తలు చెప్పొద్దు. ఈ బూతు పుస్తకాలు అన్ని బూతులే, దాంట్లో మొత్తం బూతులే చూపిస్తాను. నేను చదివి వినిపిస్తాను కావాలంటే. 3 వచ్చినప్పుడు సళ్ళు బిసికించుకుందని, 3 వచ్చినప్పుడు వాళ్ళ బట్టలని ఓడ తీసుకొని పండుకుందని చెప్పి, ఇలాంటి భయంకరమైన బూతు వచనాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు అది కాదు, మనది ఒక చిన్న పందెం వేసుకుందాం. మీకు తెలిసిన స్త్రీలు ఎవరైనా ఉంటే నేను ఒక PDF మీకు ఇదే నెంబర్ వాట్సాప్ పెడతాను, నేను చదువుతాను. లేదా ఆ స్త్రీని నాకు చదివి వినిపించమనండి ఆ 39 వచనాలు. నిజంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని నేను ఒప్పుకుంటాను. కాదన్నా, మరి ఇన్ని బూతులు ఉన్న పుస్తకం మనకు అవసరమా అండి చెప్పండి? అదే అన్న, ఇప్పుడు మన దాంట్లో అంత ప్రాబ్లం ఉంది కాబట్టి. మన దాంట్లో ప్రాబ్లం ఉందా? ఇప్పుడు ఈ బైబిల్లో కాదండి, రామాయణంలో ఏం ప్రాబ్లం ఉందో మీరు చెప్పండి టక్కనే. అదే అన్న, ఇప్పుడు నేను చెప్తున్నా రామాయణంలో ఏం మంచి ఉందో చెప్తాయనండి. అది రామాయణంలో మంచి చెప్తాయనండి. తండ్రి కొడుకులు ఎలా వినండి, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నా తమ్ముళ్ళు ఎలా ఉండాలి, మొత్తం రిలేషన్స్ గురించి చెప్పింది మన రామాయణం. ఈ రోజు నువ్వు ఒక నిమిషం విను బ్రదర్, మీరు ఈ రోజు బతుకుతున్నారంటే కేవలం రామాయణంలో రిలేషన్స్ బట్టే మీరు ఈ రోజు బతుకుతున్నారు. అవునా కదా చెప్పండి? ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారండి, మీ అమ్మగారు మీరంతా ఉన్నారండి, క్రైస్తవ స్త్రీలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ పతివ్రతలు అని చెప్పుకుంటారా లేదా? ఆ పతివ్రతలు ఎలా చెప్పుకుంటున్నారు? మన హిందూ గ్రంథాల ప్రకారమే చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా చీరలు కట్టుకొని భర్తతో మాత్రమే కాపురం చేస్తున్నారు, విదేశాలలో కాకుండా. కేవలం ఎలా చేస్తున్నారు? మన హిందూ ధర్మం ప్రకారమే చేస్తున్నారు వాళ్ళంతా. ఈ రోజు మనం ముట్టి కూడా కడుక్కుంటాం, నీళ్లతో కడుక్కుంటున్నాం. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా టిష్యూ పేపర్స్ తుడుచుకుంటాం. మనం ఎలా అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది మనకి? మన హిందూ గ్రంథాల్లోంచే వచ్చింది. అన్ని శుభ్రంగా ముడి కడుక్కోండిరా, శుభ్రంగా అని చెప్పి ఎన్ని మనకి పొద్దునే స్నానం చేయండిరా, జ్ఞానాన్ని పెంచుకోండిరా, మంచి జ్ఞానం, తల్లిని ఎలా గౌరవించాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, మొత్తం హిందూ గ్రంథాల నుంచే వచ్చింది. ఈ రోజు మీ అమ్మగారు మీ నాన్నగారితో కాపురం చేస్తున్నారంటే కేవలం హిందూ ధర్మమే అది. మీరు ఫారెన్ దేశం వెళ్తే మొత్తం వాడి భర్త 10 మంది ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకుని, వీళ్ళ భార్య 10 మంది మగవాళ్ళతో సంబంధం పెట్టుకుంటుంది. ప్రపంచ క్రైస్తవ దేశాలన్నింటిలో ఇదే పరిస్థితి. కేవలం మన హిందూ దేశంలో ఎందుకు ఉందని? కేవలం హిందూ ధర్మం మీద ఆధారపడి హిందూ ధర్మం మీద బతుకుతున్నాం మనమంతా. హిందూ ధర్మాన్ని ఎలా హేళన చేస్తావు? మీ అమ్మగారు చీర కట్టుకున్నారా, లేకపోతే ఫ్రాక్ వేసుకొని తిరుగుతున్నారా ఇంట్లో? ఇప్పుడు ఈయన ఎక్కడ పుట్టాడు? ఎవరు ఎక్కడ పుట్టాడు? ఎవరు? యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు?
మీకు తెలీదా? నేను చెప్పాలి, అది నన్ను కూడా అడగాల క్వశ్చన్ కాదు. మీ కుటుంబ సభ్యులు మొత్తం ఎలా బతుకుతున్నారు? హిందూ ధర్మం ప్రకారం బతుకుతున్నారా, క్రైస్తవ మతం ప్రకారం బతుకుతున్నారు? అడిగిందని చెప్పండి. మీరేమంటున్నారంటే ఇప్పుడు ఆంధ్రాలో పుడితే ఒకలా ఉంటది, తెలంగాణలో పుడితే ఒకలా ఉంటది, తర్వాత అమెరికా. నేను అది కాదండి చెప్తుంది, హిందూ ధర్మం ప్రకారం భారతదేశంలో మాట్లాడా. భారతదేశం సాంప్రదాయానికి పుట్టినిల్లు, ఆధ్యాత్మిక దేశానికి పుట్టినిల్లు. ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటది, ఒక్కొక్క ఏరియాలో. ఏది బట్టలు ఇప్పుడు ఫారెన్ మొత్తంలో బట్టలు ఇప్పుకొని కట్రాలు వేసుకొని తిరుగుతున్నారు, ఇండియాలో ఎందుకు తిరగట్లేదు చెప్పండి? అది చెప్పండి ఫస్ట్, దీనికి సమాధానం చెప్పండి. ఒక్క మాట చెప్పండి, ఎక్కడన్నా ఎక్కడ తిరిగింది? కడ్రాయరు బ్రా వేసుకొని, నేను అడిగిందని ఫస్ట్ స్పష్టంగా వినండి ప్రశ్న నాది. చెప్పండి. కడ్రాయరు బ్రా వేసుకొని మన ఇంట్లో మన అమ్మ గాని మన చెల్లి గాని ఇంట్లో తిరగలదా? అడిగిందని చెప్పండి. అది ఎక్కడండి? ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే భారతదేశం మొత్తంలో? కంట్రీ భారతదేశం. చెప్పండి మీరు. భారతదేశం ఎవరైనా తిరుగుతారా? కానీ క్రైస్తవ దేశాల్లో వినండి, క్రైస్తవ దేశాల్లో 150 దేశాల క్రైస్తవ దేశాలను వీళ్ళందరూ కూడా కట్రాయరు బ్రా వేసుకొని బీచ్ లో తిరుగుతున్నారు. మన ఇండియాలో ఎందుకు తిరగరు? దీనికి కారణం ఏంటి? మన హిందూ సాంప్రదాయమే. నేను ఒక్కడి నుంచి చెప్తా. మీరు ఒక గట్టిగా మాట్లాడితే గట్టిగా కాదు, నేను మాట్లాడిన అట్లా అబద్ధం ఉందా? గోపి గారు ఒక మాట చెప్తున్నా, నేను చెప్పిన అట్లా అబద్ధం ఉందా? పాకిస్తాన్ లో గాని ఆఫ్ఘన్ గాని ఏం జరిగినా అప్పటికప్పుడే గురి తీసేస్తారు. అది రైట్, కరెక్ట్ చెప్పారు. అంటే క్రైస్తవ దేశాల్లో జరుగుతుందని ఒప్పుకున్నారు, చాలా సంతోషం అండి. క్రైస్తవ దేశాల్లో తిరుగుతున్నారని ఒప్పుకున్నారు, సంతోషం. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాడు బతకాలి అంటే మత గ్రంథం ప్రకారం బతుకుతున్నాడు, ఖురాన్ ప్రకారం వాడు బతుకుతున్నాడు కాబట్టి వాళ్ళు కడ్రాయరు బ్రా వేసుకొని తిరగరు. వాళ్ళ గ్రంథం చెప్పింది స్త్రీ మొత్తం కూడా బురకాయ వేసి తిరగమని చెప్పింది. అర్థమైందా? మీరు అదే మంచి పాయింట్ చెప్పారు మీరు కూడా, చాలా సంతోషం నాకు. ఇప్పుడు క్రైస్తవ మతం అనేది ఏది చెప్పలేదు, నీ ఇష్టం వచ్చిన నువ్వు బతుకు, కడ్రాయరు బ్రా వేసుకో తిరగదు. అసలు కడ్రాయరు బ్రా గానీ వేసుకుని తిరగమని చెప్పింది, అసలు పట్టించుకోలేదు. అసలు పాయింట్ ఉందండి బైబిల్లో, పాయింట్ కాదండి శుభ్రంగా. ఇప్పుడు మరి వీళ్ళందరూ ఎందుకు తిరుగుతున్నారు? నేను అడుగుతుంది ఒకటే, సరే బైబిల్లో లేదండి కడ్రాయరు బ్రా వేసుకొని తిరగమని లేదు, మరి క్రైస్తవ దేశాల్లో వీళ్ళు బట్టలు ఇప్పుకొని ఎందుకు తిరుగుతున్నారు? కడ్రాయలు బ్రా వేసుకొని రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? భారతదేశంలో ఎందుకు తిరగట్లేదు? ఎక్కడ తిరిగారు? మీరు ఒకసారి కొట్టండి. ఒకసారి అమెరికా బీచెస్ అని, నేను లైన్ లో ఉంటాను, మీ క్రైస్తవ దేశం అమెరికా ఉంది కదా, అమెరికా బీచెస్ అని కొట్టండి. ఒకసారి లైన్ లో ఉంటాను, నేను యూట్యూబ్ లో కొట్టండి. ఏం చేయాలి? అమెరికా న్యూడ్ బీచెస్ అని కొట్టండి. జోలు ఎందుకండి, బుక్కుల్లో ఉన్నది మాట్లాడతాం. మరి నువ్వే కదా, నేను చెప్తున్నాను. భారతీయులు మీరంతా బతుకుతుంది మా హిందూ సాంప్రదాయం ప్రకారం, అవునా కాదా? ఫస్ట్ చెప్పండి నాకు. అవునా? హిందూ ధర్మం ప్రకారం మీ అమ్మగారు బతుకుతున్నారు. మీ అమ్మగారు పతివ్రత కాదా? అడిగిందని చెప్పబోయా, మీ అమ్మగారు పతివ్రత కాదా? మీ అమ్మగారు పతివ్రత కాదా? అవును, మా అమ్మ పతివ్రత హిందూ ధర్మం ప్రకారం. మా అమ్మ పతివ్రత. ఒరే బాబు, మా అమ్మ పతివ్రత హిందూ ధర్మం ప్రకారం. ఇప్పుడు మీ అమ్మ పతివ్రత కాదో చెప్పు. ఈ పతివ్రత అనే వర్డ్ హిందూ ధర్మానికి సంబంధించింది. ఈ పతివ్రత అనే వర్డ్ హిందూ ధర్మానికి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్పేదేనండి, మిమ్మల్ని ఏదో హర్ట్ చేయడానికో మిమ్మల్ని ఏదో బాధ పెడతానికి కాదు, ఉన్న నిజాన్ని నిర్మోమాటంగా చెప్తాను నేను. మాట్లాడొద్దు, తప్పే ఉందయ్యా? మా అమ్మగారు హిందూ ధర్మం ప్రకారం పతివ్రత, నేను చెప్పాను, స్టేట్మెంట్ ఇచ్చాను. గోపి గారు కాదు, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఎగ్జాంపుల్ మాట్లాడారు. ఎగ్జాంపుల్ నేను చెప్పింది. ఇప్పుడు నా హిందూ ధర్మం ప్రకారం మా అమ్మగారు, మా చెల్లి, మా అక్క వీళ్ళందరూ కూడా పతివ్రతలు అని చెప్పుకుంటా. హిందూ ధర్మంలో పతివ్రత అని ఓడి ఉంది కాబట్టి. మరి మీరు చెప్పుకుంటారా క్రైస్తవ మతం ప్రకారం మా అమ్మ పతివ్రత అని చెప్పుకుంటారా మీరు? మీ అమ్మ పతివ్రత అని చెప్పేసి అన్నారు కదా, మీ అమ్మ అన్న, మీ అమ్మగారు అనమంటావా లేదా మీ అమ్మగారు అనమంటావా రెస్పెక్ట్ గా? ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు అడిగిన దానికి చెప్పండి. ఇప్పుడు మీ అమ్మగారు పతివ్రత అని మీరు చెప్పుకోగలరా లేదా? ఏమండి, మీరు రామాయణం అవమానించారు, రామాయణం తప్పులు ఉన్నాయి, భారతం తప్పులు ఉన్నాయి అన్నారు, ఇంకేదో గ్రంథాల్లో తప్పులు ఉన్నాయి. మరి మీ అమ్మగారు పతివ్రత అనే మాట మీరు ఎలా చెప్పుకుంటారు? రామాయణంలో తప్పు ఉన్నాయని చెప్పి నేను చెప్పలే. మరి ఏమున్నాయి అన్నారు? అసలు రామాయణం టాపిక్ మీకు ఎందుకు వచ్చింది? రామాయణం టాపిక్ ఎందుకు వచ్చింది? బైబిల్లో ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వల్కర్గా ఏం తప్ప వల్కర్గా ఉంది కాబట్టి మాట్లాడాను. అవును, ఉన్నదే చెప్పండి. అంటే ఆడవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? నేను అడుగుతుంది, మీరు బతుకుతుంది ఏ సాంప్రదాయం ప్రకారం బతుకుతున్నారని అడిగాను. ఏ సాంప్రదాయం అండి? ఎప్పుడు పుట్టారండి? మీ వయసు అంతా? ఎవరు? కాదు, ఇప్పుడు కాదండి, సాంప్రదాయం గురించి మాట్లాడుకున్న వయసు కావాలా? కాదండి. ఇప్పుడు కాదు, నేను ఒకటే చెప్తున్నా,
క్రైస్తవ స్త్రీలందరూ కూడా పతివ్రతలే అంట, మీరు కాదనగలరా? అర్థం కాల, మళ్ళీ చెప్పండి. క్రైస్తవ స్త్రీలందరూ పతివ్రతలు అంటాను నేను, మీరు కాదనగలరా? బాబు నువ్వు ఆల్రెడీ సైలెంట్ గా ఉండాయా? ఎందుకా నువ్వు మాట్లాడలేకపోతే ఫోన్ తీసుకొని నువ్వు మాట్లాడాయా? నువ్వు ఫోన్ తీసుకొని నువ్వు మాట్లాడు, ఎందుకు ఏంతో మాట్లాడిస్తావు? నువ్వు మాట్లాడు, ఫోన్ తీసుకొని నువ్వు మాట్లాడు, చెవి దగ్గర పెట్టుకో. పక్క నుంచి ఊరినే వరులుతుంటావు ఎందుకు? ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఆయన మాట్లాడి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, క్రైస్తవ స్త్రీలందరూ పతివ్రత, హిందూ ధర్మం ప్రకారం క్రైస్తవులందరూ పతివ్రతల స్త్రీలు అంట, మీరు దీన్ని కాదనగలరా? ఎందుకన్నానంటే ఈ పతివ్రత అనే పౌరుడు మీకు హిందూ ధర్మం నచ్చినప్పుడు ఈ పతివ్రత అనే పౌరుడు మీరు తీసుకోవద్దు. మీరు పతివ్రతలు కాదని చెప్పండి, నాకు చాలా ఇంక వదిలేద్దాం టాపిక్, అనవసరం. చెప్పండి సార్, చెప్పండి. మీరు హిందూ ధర్మాన్ని వ్యతిరేకించారు, ఓకే శబాష్, బాగుంది, నచ్చింది నాకు. మీరు క్రైస్తవ ధర్మాన్ని, మీరు క్రైస్తవ మతాన్ని వెనకేసుకొస్తున్నారు. నేను క్రైస్తవ స్త్రీలందరూ పతివ్రతలు అనే మాట అన్నాను. జస్ట్ మీరు కాదనండి, ఇంకా నేను ఫోన్ పెట్టేస్తాను, ఇంకేం వద్దు, ఇంకా మనం ఆర్గ్యుమెంట్ అనవసరం. బాబు నువ్వు నువ్వు చెవు దగ్గర పెట్టుకోవా, ఎందుక ఊరికినే? ఏం పేరు నీ పేరు? ఎందుకు ఊరికనే? ఈ రవితేజ సినిమాలో పక్క నుండి ఒకడు అంటుంటాడే, బెల్ల పేరేదో ఉంది, వేసేయమంటావు అంటుంటాడు. నువ్వు ఎందుకు కాము ఉండు? ఏమా నువ్వు మాటలకి ఎక్కువ పనికి తక్కువ అన్నట్టు ఉన్నావు నువ్వు. కాదండి, నేను చెప్పి మీరు అన్నయ్య అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, మీ పేరు రాజేష్ ఏదో అన్నారు సార్. మనం బతుకుతుందంతా కూడా హిందూ ధర్మం ప్రకారం. మీరు నిజాయితీగా ఆలోచించండి. ఇప్పుడు మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ చెల్లెళ్ళు, మన ఇంట్లో చెల్లెళ్ళు, అక్కలు అందరూ కూడా బంధం ఎందుకుంది గట్టిగా? మీరు ఆలోచన కేవలం మన హిందూ ధర్మం మీదే ఆధారపడి బతుకుతుంది భారతదేశం. ఈ రోజు కూడా కుటుంబ వ్యవస్థ బలంగా ఉందంటే కేవలం హిందూ ధర్మమే. మీరు ఫారెన్ దేశాలు వెళ్తే, ప్రపంచ దేశాలు క్రైస్తవ వాళ్ళకి రిలేషన్సే ఉండవు. ఆడు 15 ఏళ్ళు రాగానే వాడు ఇంట్లో పని చేసుకుంటాడు, 15 ఏళ్ళు రాగానే మీరు నిజాయితీతో ఆలోచించండి. మీరు నాతో ఆర్గ్యుమెంట్ గెలుకొని నా మీద గెలవాలని కాదు మీ ఉద్దేశం. నా ఉద్దేశం మీ మీద గెలవాలని కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పాలని. అంతే, ఏమి లేదు. ఇప్పుడు మీ కుటుంబ వ్యవస్థ ఉందండి, అమ్మగారు అందరూ చీర కట్టుకుంటున్నారు చక్కగా, సాంప్రదాయంగా ఉంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, భర్తతో కాపురం చేస్తున్నారు. సాంప్రదాయం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి సాంప్రదాయాలు? ఎక్కడి నుంచి వచ్చినాయి? హిందూ ధర్మం నుంచి వచ్చినాయి. లిటరీ పోతే స్నానం చేయమని, ఒళ్ళంతా శుభ్రంగా పెట్టుకోమని ఏంది హిందూ సాంప్రదాయంలో ఉంది? అసలు బైబుల్లో స్నానం చేయమని లేదు, శుభ్రంగా ఉండమని లేదు, మనశుద్ధి ఉంటే చాలని చెప్పాడు యేసయ్య. మరి లిటరీ పోయి అదే చేత అన్నం కలుపుకొని తినగలవా మనం? ఆలోచించండి మీరు. బైబిల్లో జ్ఞానం అనేది లేదండి. కేవలం ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళకో మీకో యేసుని నమ్ముకుంటే అది జరుగుద్ది అని చెప్పి మతం మారుస్తారు తప్ప, బైబిల్ చదివి నిజంగా మతం మారిన చూపించండి నాకు. నేను ఖచ్చితంగా ఈ క్షణమే వచ్చేస్తాను. బైబిల్ దాంట్లో మంచిది ఉందండి, మంచిది ఉంది అని మొత్తం చెప్పండి, నేను వచ్చేస్తాను. హిందూ గ్రంథాల్లో ఉన్న గొప్పతనం మంచి ప్రపంచంలో ఎక్కడా లేదండి. అన్న గొప్పనా, నేను ఒక మాట చెప్తున్నా. నేను కొన్ని కొటేషన్ పెడతాను మీకు. అంటే మీకు రాజ్యాంగంలో రాసినవి ఉంటాయి, దాన్ని ఏమంటారు రాజ్యాంగంలో రాసినవి బైబిల్లో ఉన్నాయా? భగవద్గీత దాంట్లో ఉన్నాయా, నేను పెడతాను. అది తప్ప రైటా అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా మీరు? నేను చదివితే చెప్తాను, మీరు చదవండి. ఏముంది అక్కడ చదవండి, మీ దగ్గర తెలుగులోనే ఉంటది కదా. లేదండి, నేను బైబిల్ నేను ఆల్రెడీ. సరే, ఏదో ఒకటి మీకు తెలిసింది చెప్పండి పోనీ. లేదండి, దాంట్లో నేను కనుక్కుని పెడతాను అంటున్నా. నేను వేరే అతనితో మాట్లాడాను యాక్చువల్ గా. నేను ఫోటో సార్ ఒక మాట చెప్పనా మీకు, మిమ్మల్ని క్రైస్తవ మతంలో ఉంచి హిందూ ధర్మంలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి వక్రీకరించి మాట్లాడి మీ మనసులు విరక్కొట్టేస్తున్నారు. ఎందుకో తెలుసా అండి? మీరు ఇచ్చే దశం భాగాల కోసం పాస్టర్లు చేస్తున్న మోసం ఇది. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, మీకు దశం భాగం అనేది లేకపోతే ఈ రోజు క్రిస్టియానిటీ అనేది కుక్కడి వేళతో పీగిపోతుంది. కేవలం దశం. ఇప్పుడు కలవరి సతీష్ ఉన్నాడండి, వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. గోపన్ ఒక మాట, మీరు వాళ్ళని ప్రశ్నించారండి? అసలు బైబిల్ ప్రకారం డబ్బులు సంపాదించడం తప్పు. గోపన్ ఒక మాట అడుగుతున్నా, ఇప్పుడు దర్శన భాగం అనేది బైబిల్లో ఉందా? ఆల్రెడీ ఉంది, కానీ అది చాలా తప్పు. అది ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి, స్వస్థతలు ఉన్నాయా? మరి ఏమండి స్వస్థతలు ఉన్నాయా? మీరు నమ్ముతున్నారా? ఉన్నాయండి. అంటే స్వస్థత అంటే ఎలా, మీ ఉద్దేశం చెప్పండి. నమ్మకం. సరే అండి, నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు స్వస్థతలు ఉన్నాయి అన్నారు, మీరేం చదువుకున్నారు నాకైతే తెలియదు. నేనైతే ఈ స్వస్థతలు ఉన్నాయి మాట్లాడేసరికి మిమ్మల్ని అజ్ఞానం అనుకుంటా. ఎందుకంటే మీరేం అనుకోవద్దు నా దృష్టిలో. ఎందుకంటే జ్వరం, మీరు చెప్పినట్టు ఏనండి, జ్వరం తగ్గుతుంది, పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తున్నారు పాస్టర్లు. నేను ఒక్కటే ఛాలెంజ్ విసురుతున్నా, నేను క్రైస్తవ మతంలోకి వచ్చేస్తా. ఒక చెయ్యి తెగిపోయినోడు చెయ్యి మొలిపించండి, మీ క్రైస్తవ మతంలోకి వచ్చేస్తా, స్వస్థతలో నేను ఒప్పుకుంటాను. నేను
ఒక కాలు తెగిపోయినోడు కాలు తెప్పియండి, కనుగుడ్డు పోయినోడు బాబు ఇనయ్యా, కనుగుడ్డు పోయినోడికి కనుగుడ్డు తెప్పియండి, కళ్ళు తెప్పియండి. ఇలా జరిగితే గనక ఖచ్చితంగా యేసు దేవుడు, యేసు మహిమ ఉందని చెప్పి ఖచ్చితంగా నేను ఒప్పుకొని మీ మతంలోకి వచ్చేస్తాను. మరి కదండి ఇప్పుడు కుష్టి రోగం ఉన్నవాడికి వాడికి మొత్తం అంతా సార్ కుష్టి రోగం కాదండి, మెడిసిన్స్ ఉన్నాయండి. మీరు చెప్పే వాటన్నిటికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. కడుపు నొప్పి ఉంది, మెడిసిన్ ఉంది. క్యాన్సర్ వచ్చింది, మెడిసిన్ ఉంది. కిడ్నీ రోగం వచ్చింది, మెడిసిన్ ఉంది. గుండె నొప్పి వచ్చింది, మెడిసిన్ ఉంది. అన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయి. మెడిసిన్స్ లేనిది చేయగలిగితేనే మెరాకిల్. ఇప్పుడు మెరాకిల్ అంటే ఏంటది? అసలు ఎవడు చేయలేడు. ఇప్పుడు కిడ్నీ మీరు చెప్పినట్టు ఏదో కిడ్నీ రోగం వచ్చిందండి, మెడిసిన్స్ ఉన్నాయి, వాడితే తగ్గిపోద్ది, క్యూర్ అయిపోద్ది. లేదా అలానే కాన్స్టెంట్ ఉంచుతూ తగ్గకుండా పెరగకుండా. అదే ఒక దేవుడు మెరాకిల్ అంటే ఏంది? మనిషి చేయలేని పనులు చేస్తేనే మెరాకిల్ అంటారు. మనుషులు చేసే పనులు దేవుడు చేస్తే దాన్ని మెరాకిల్ ఎందుకు అంటారు? మీరు ఆలోచించండి. కొంచెం చదువుకున్న లాగా ఉన్నారు, నేను చెప్పింది అబద్ధం. ఆలోచించండి. మనిషి చెయ్యలేని పనులు చేస్తేనే మెరాకిల్ అంటారు. ఈ రోజు సైన్స్ ఎంతో అభివృద్ధి, ఎంతో మంది రోగాలకి జబ్బులకి మెడిసిన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద క్యాన్సర్ 3rd స్టేజ్ లోనే తగ్గిస్తున్నారు, 4th స్టేజ్ లోనే దాన్ని అలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. అంటే వాడు పూర్తిగా 10 సంవత్సరాలు 5 సంవత్సరాల బతికి తర్వాత చనిపోయేటట్టు చేస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ ఉన్నా గానీ, ఎయిడ్స్ ఉన్నా గానీ దాన్ని కాన్స్టెంట్ 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు లైఫ్. అర్థమైందా అండి? ఈ మెడిసిన్స్ అన్ని ఉన్నాయి. ఈ మెడిసిన్ చేయలేని పని దేవుడు చేస్తే మెరాకిల్ అంటారు. మెడిసిన్ చేసే పని దేవుడు చేస్తే, ఇప్పుడు నాకు జ్వరం వచ్చిందండి, నేను యేసుని నమ్ముకున్న, జ్వరం తగ్గింది, మీరు టాబ్లెట్ వేసుకుని తగ్గింది నాకు. మనుషులు చేయలేనిది మెరాకిల్. మనుషులు చేయలేని పని ఏంటి? చెయ్యి పూర్తిగా తెగిపోయింది, దాన్ని మనం మొలిపించలేం. ఇంకోటి తలకాయ తెగిపోయి, ఉండండి వినండి, నా తలకాయ తెగి పక్కన పడింది, అది తీసుకొచ్చి అతికించి దేవుడు బతికించాలి, అది మెరాకిల్. ఓకేనా? ఈ మెరాకిల్స్ అంటే మీరు చదువుకున్న వాళ్ళు సార్ కొంచెం ఆలోచించండి, మైండ్ పెట్టి ఆలోచించండి. తలకాయ తెగిపోయి పడిపోయింది, తీసుకొచ్చి తలకాయ తీసుకొచ్చి అతికిచ్చేసారు, అతికిచ్చేయాలి, బతకాలి వాడు. అది దేవుడు మెరాకిల్ అంటే. మెరాకిల్స్ అంటే అయ్యండి, మనుషులు చేయలేని వాటి దేవుడు చేస్తే మెరాకిల్ అంటారు, అద్భుతం అంటారు. కాదండి, ఇప్పుడు ఆ తలకాయ నరికేసే ముందు ఇది ఎవడో ఏంటో తెలీదా? అది కాదండి, ఇక నేను చెప్తే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు దాన్ని నేను మాట్లాడే దాంట్లో ప్రతిదీ తప్పు పట్టుకోవాలని చూస్తున్నారు తప్ప నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను శివుడి దగ్గరికి వెళ్తున్నా, శివుడి దగ్గర మాట్లాడుతున్నా, శివుడు పుట్టిన పిల్లోడే మా అమ్మ దగ్గర రావద్దు అని చెప్పేసి అన్నయ్యప్పుడు నువ్వెవరో చెప్పడానికి అని చెప్పి తలకాయ నరికేసి. శభాష్ అండి, మంచి ప్రశ్న అడిగా. వినండి శభాష్, మంచి ప్రశ్న అడిగారు. అది వినండి, అది చెప్తాను వినండి సార్, మీరు చెప్తా వినండి. మీరు అడిగారు ప్రశ్న, మీరు అడిగే దాంట్లో నిజం ఉంది అనుకుంటారు, కానీ దాంట్లో నిజం ఉండదు. చెప్తాను వినండి. చెప్పండి. అది కేవలం కూడా జగన్నాట సూత్రధారి అంటారు. దాని అర్థం ఏంటంటే, ఆ వినాయకుడు వల్ల ఒక రాక్షసుడు చంపబడాలి కాబట్టి శివుడు కేవలం అలా నటించాడు అంతే అక్కడ. అర్థమైందా అండి? ఆయన వరం ఏం కోరుకుంటాడు? ఉండండి వినండి. రాక్షసుడు వరం ఏం కోరుకుంటాడంటే, మనుషుల చేత గాని దేవతల చేత గాని ఎవరి చేత నాకు చావు ఉండకూడదు అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు. వినండి సార్, మీరు అడిగాను అనుకో, చెప్పనండి. చెప్పండి. మనుషుల చేత గాని ఎవరి చేత నాకు చావు ఉండకూడదు, ఫలాని వాళ్ళ వల్లే నా చావు ఉండాలని చెప్పి కోరుకుంటాడు. ఆ కోరుకున్నప్పుడు ఏంటంటే, ధర్మం అంటే ఏంటంటే దేవుడు ఆడిన మాట తప్పకూడదు. దేవుడు అనేవాడు, అది బ్రహ్మ గాని విష్ణువు గాని మహేశ్వరుడు గాని ఎవరైనా సరే ఆడిన మాట. ఇప్పుడు బ్రహ్మ ఒక మాట ఇచ్చాడు అనుకోండి, నీవు 1000 సంవత్సరాలు పొత్తాను మాట ఇచ్చాడు అనుకోండి, శివుడు వచ్చి చంపడం అనమాట. అలా చంపడం ధర్మం తప్పినట్టు అవుతుంది. అది కేవలం మీకు ఏంటంటే, వినండి, చంపడం ఏంటండి? ధర్మ సంస్థాపన కండి, చెడును నాశనం చేయడానికి కాదండి. చెడును నాశనం చేయడానికి కొడుకు కాదండి. కేవలం అదంతా కూడా ఒక డ్రామా లాంటిది అనమాట. చెప్పుకోవాలంటే డ్రామా లాంటిదే. చెడును నాశనం చేయడానికి కేవలం వాళ్ళు వాడిన నాటకం అది. అర్థం కాలేదు. ఇప్పుడు కాదండి, ధర్మం అంటే ఏదో తెలుసా మీకు? పెద్ద ధర్మాన్ని రక్షించడానికి చిన్న ధర్మాన్ని తప్పినా తప్పు లేదని ధర్మం చెప్తుంది మనకి. అయితే ఒక మాట చెప్తున్నా, కొడుకును చంపడం అనేది కేవలం అతన్ని తిరిగి బ్రతికించి రాక్షసుడిని చంపడానికి ఉపయోగించేదాన్నే. పెద్ద ధర్మాన్ని రక్షించాలి కాబట్టి చిన్న ధర్మాన్ని తప్పొచ్చు అనేది ధర్మం చెప్పిందండి మాకు. ఒక మాట చెప్తున్నా అండి, అంటే మీరు వల్కర్ గా తీసుకోవద్దు, వేరే రకంగా నేను మాట్లాడతలేదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నా భార్య ఉంది అంటే నా మీదే పెట్టుకుంటున్నా, నాకు 2 కొడుకులు ఉన్నారు. నా భార్య దగ్గరికి ఎవడో వెళ్ళాడు, నా కొడుకు ఆపాడు, లోపలికి వెళ్ళొద్దని చెప్పేసి అన్నాడు. అవును అన్నాడు. ఆడు నా కొడుకే అంటే నరికేలా? మీరు ధర్మాన్ని పాటిస్తున్నారా?
మీరు ధర్మరక్షణ ఏమైనా చేస్తున్నారా? మీరు ధర్మరక్షణ ఏమైనా చేస్తున్నారా? మీ కొడుకు వల్ల ఈ సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? మీరు చేసే పని వల్ల ఈ సమాజానికి ఉపయోగం ఉందా? దేశానికి ఉపయోగం ఉందా? ప్రజలకు ఉపయోగం ఉందా? అక్కడ శివుడు, గణపతి, పార్వతి చేసేది దేశానికి ఉపయోగం ఉంది. రాక్షసులు చంపబడుతున్నారు. నీ కొడుకు వల్ల, నీ భార్య వల్ల దేశానికి ఏం ఉపయోగం? నువ్వు నీ కొడుకుని చంపితే జైలుకి వెళ్తావు. అది ధర్మ సంస్థాపన కాదు. ధర్మాన్ని రక్షించడానికి దేవుడు ఉన్నాడు. అర్థమైందా? నీకు వాళ్ళతో పోలిక పెట్టుకోకు. అర్థమైందా? ఇప్పుడు యేసు సెలవు వేయించుకున్నాడని చెప్పి మీరు సెలవు వేయించుకుంటారా? వాళ్ళతో పోల్చుకోవట్లేదు. మరి అదే చెప్తుంది. అక్కడ రాక్షసులు ఈయన అవతారం చేత రాక్షసులు చంపబడతారు. మునులు, ప్రజలందరూ కూడా రక్షించబడతారు మూషికుడు వలన. వాళ్ళకి చాలా ధర్మాలు తెలుసు, వాళ్ళకి ముందు తెలుసు, ముందు జాగ్రత్త తెలుసు. వాళ్ళకి ముందు జాగ్రత్త కాదండి, ఇదంతా కూడా ప్రజల గుణపాఠం కావాలి. ప్రజలందరూ కూడా చెడు మార్గంలో నడవకూడదు. ఇప్పుడు రాముడు అవతారం ఎందుకు ఉందండి? నేను అదే రాముడు అవతారం ఎందుకు ఎత్తాడు చెప్పండి? సరదాగా ఎత్తాడు. ఒక నిమిషం అండి, రాముడు అవతారం ఎందుకు ఎత్తాడు? సరదాగా ఎత్తాడా? ఏంటిది? రాముడు సరదాగా అవతారం ఎత్తాడా? మన రిలేషన్స్ ఎలా ఉండాలి వినండి, మన రిలేషన్స్ ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి వినండి. వినండి సార్, మీరు ఒక నిమిషం నేను చెప్పేది వినండి. మన రాముడు అవతారం ఎందుకు ఎత్తాడంటే రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, తండ్రి మాట జవదాటకూడదు, ధర్మంగా బతకాలి. భర్త అడవులకు వెళ్ళినా సరే భార్య పుట్టింటికి వెళ్ళి సుఖ సౌఖ్యాలు అనుభవించవచ్చు. కానీ సీతమ్మ తల్లి ఏం చేసింది? నాకు సుఖ సౌఖ్యాలు వద్దు, నా భర్త ఎక్కడుంటే అది స్వర్గం అని చెప్పి భావించి ఆమె కూడా అడవులకు వెళ్ళింది. తమ్ముడు కూడా అదే చేశాడు. అందరూ అదే చేశారు. ఇప్పుడు మీరు అన్నారు రాముడు భార్యను అడవులకు పంపించాడు అన్నారండి. ఈ రోజు ధర్మం కోర్టు కూడా ఏం చెప్తుంది? నీ భర్త నీకు బాగా లేకపోతే, నీ భార్య నీకు నచ్చకపోతే వదిలేసేయమని చెప్తుంది కోర్టు కూడా. అర్థమైందా? బైబుల్ ఏముంది? బురద నీళ్లు తాగించమనుంది అనుమానం వస్తే. నువ్వు పక్కన ఉండవయా, నీకేమి తెలీదు. బైబిల్లో ఉంది అది. నీ భార్య మీద అనుమానం వస్తే బురద నీళ్ళు, యాజకుడి చేత బురద నీళ్లు తాగించమనుంది యెహోవా ముందర. నేను మీకు ఫైనల్ గా ఒకటే చెప్తున్నానండి, మీరంతా కూడా ఏదో ఆశించి మతం మారారు తప్ప బైబిల్ చదివి దీంట్లో నిజము గొప్పదని చెప్పి మీరు మతం మారలేదు. ఇది నా స్టేట్మెంట్. అవునా కాదు? నేను అడిగిందని చెప్పండి, అవునా కాదా? నేను అడిగింది నిజమా కాదా చెప్పండి. మీరు మతం ఎందుకు మారారు? అన్ని ఫ్రీగా దొరుకుతాయి, మన పాపాలు పోతాయి, నిత్యం స్వర్గం లభిస్తుంది, మనం ఎన్ని పాపాలు చేసినా యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మాకు అన్ని యేసయ్య కష్టాలు పోగొడతాడు, యేసయ్య డబ్బులు ఇస్తాడు, యేసయ్య అన్ని ఇస్తాడని చెప్పి పాస్టర్లు మిమ్మల్ని మతం మార్చారు. ఇంకోటి మీరు చెప్పిన దాంట్లో నేను తప్పులు కొన్ని చెప్తాను. ఈ 10% డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అన్నారు చూడు, అది 100% రాంగ్. అవునా? ఇప్పుడు కాదు, ఆకాశం బ్లూ కలర్ లో ఉందన్న, నువ్వు రాంగ్ అన్నాను, నేనేం చేయాలి? సముద్రపు నీళ్లు ఉప్పుగా ఉన్నాయన్న, మీరు తప్పు అన్నారు, నేనేం చేయాలి? ఇంకా నేను చూపించిన దశమ భాగాల గురించి బైబిల్లో అన్నా నేను కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు డబ్బులు పోగేయటం, తీసుకోవడం, ఈ సంఘల పెద్దలు వాళ్ళు తీసుకోవడం అనేది రాంగ్. అదే నేను దానికి ఒప్పుకుంటా. ఇప్పుడు దేవుడు ఓకే రాంగ్ అంటారా? దశమ భాగం తీసుకోవటం రాంగ్ అండి, రాంగే. అది బైబిల్లో రాశారు కానీ అది రాంగే. ఎందుకంటే అయితే ఇక్కడ రాజుగారు చిన్న పొరపాటు పడ్డారు మీరు. చెప్పండి. బైబిల్ రాంగ్ అన్నారంటే మీరు నరకానికి వెళ్ళిపోయినట్టే సార్. ఇంకంతే, మీరు నరకానికి వెళ్ళిపోయినట్టే. అర్థం కాదండి. కాదండి, చెప్పండి. బైబిల్ కూడా రాంగ్ అనే మాట ఒక అక్షరం గానీ పొల్లు కూడా తీసుకోకూడదు బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథంలో ఉంటది, మీకు తెలుసో లేదో, బహుశా మీకు దీని మీద అవగాహన ఉందో లేదో. మీరు దశమ భాగాలు తీసుకోవడం రాంగ్ అన్నారు అనుకోండి, అయిపోయింది, మీరు నరకానికి వెళ్ళిపోయినట్టే, యేసయ్యని మీరు వ్యతిరేకించినట్టే, బైబిల్ వ్యతిరేకించినట్టే. మీరు అది కాదండి, ఇప్పుడు దాకా మీరు పడ్డ కష్టం అంతా పోయినట్టే, పరలోకం కోసం మీరు చేసిన ప్రయత్నం అంతా పోయినట్టే. ఇంకా అంటే నేను అందరినీ అంటలేదండి, కొంతమంది మీ దగ్గరికి వచ్చి పేపర్లు ఇచ్చి మా దగ్గర రండి మీకు స్వస్థ ఇదైతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. మీరు స్వస్థతలు ఉన్నాయా? ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను బీటెక్ అండి. నాకు మాట్లాడాలి అర్థం కావట్లేదండి. చెప్పండి సార్. ఎందుకు నవ్వడం? ఎందుకు నవ్వడం కాదు సార్, మీరు బీటెక్ చదివే అన్నారు, స్వస్థతలు ఉన్నాయి అన్నారు. మీకు ఎలా ఎందుకు అనిపించింది చెప్పండి, పోనీ ఏదన్నా చెప్పండి, నేను నవ్వను. ఇంకా సార్ స్వస్థతలు ఉన్నాయని మీరు ఎలా నమ్మారు చెప్పండి పోనీ.
స్వస్థతలు ఉన్నాయని మీరు ఎలా నమ్మారు? చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయి తప్పు చేసిందండి, ఒక అమ్మాయి తప్పు చేసింది. ఆ తప్పు విషయంలో ఏం జరిగిందంటే ఎవరైతే తప్పు చేయలేదో ఆ అమ్మాయి మీద రాయి పెట్టి కొట్టేయమన్నారు. ఎవరు? దేవుడే. నేను అడిగిన ప్రశ్న రిపీట్ చేయండి. మీకు ఏం అడిగాను నేను? కాదండి, నేను అడిగింది స్వస్థతల గురించి అడిగాను సార్. మీరు ఎలా నమ్ముతున్నారు స్వస్థతలని అడిగా. అవును, స్వస్థతలు ఉన్నాయని మీరు ఎలా నమ్ముతున్నారని అడిగా. మీరు ఒక స్త్రీని రాయితో కొడతామని చెప్పారు, రెండింటికి మ్యాచ్ అవ్వలేదు, అందుకని అడుగుతున్నాను. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను రోడ్ అంటే వెళ్తున్నా, దేవుడి గుడి దగ్గర నేను దండం పెట్టుకుంటున్నా. పెట్టుకున్నప్పుడు అయ్యా నాకు ఈ పని అయిపోవాలి అనుకున్నప్పుడు అయిపోతుంది అది. ఏమండి దేవుడు ఏమన్నా బ్రోకరా అండి? కాదు, దేవుడు కాదండి. దేవుళ్ళు ఏమన్నా బ్రోకర్లా? కాదు. ఇప్పుడు దేవుడు మీరు చెప్పేది నాకు కోరిక నీకు అయిపోవాలా? కాదండి, కోరిక. ఇప్పుడు నేనున్నాను సార్, నాకు 10 లక్షలు కావాలని చెప్పి వెంకటేశ్వర మొక్కుంటాను. వీడు దండం పెట్టాడు కాబట్టి 10 లక్షలు ఇచ్చేయాలనుకుంటాడా? ఒక మాట చెప్తున్నా, కాదు కాదు, ఒక్క మాట చెప్తానండి. హిందూ ధర్మం ప్రకారం అర్థం కావట్లేదు. స్వామి ఒకళ్ళు మాట్లాడండి అయ్యా. హిందూ ధర్మం ప్రకారం నేను ఒక్కటే చెప్తున్నాను, మన కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది తప్ప దేవుడు దండం పెట్టుకుంటేనో కొబ్బరికాయ కొడితేనో పూజలు చేస్తేనో మన కర్మ మారదు. మన కర్మ ఎలా రాసి పెట్టుంటే అదే జరుగుతుందని కర్మ సిద్ధాంతాన్ని మేము బలంగా నమ్ముతాము. దేవుణ్ణి నమ్ముకుంటే మనకు మనశ్శాంతి వినండి సార్, దేవుణ్ణి నమ్ముకుంటే మనశ్శాంతి, కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు తప్ప నీకొచ్చే కష్టాన్ని తీసివేయడు. ఇది నా స్టేట్మెంట్ అండి హిందూ ధర్మం ప్రకారం. ఈ స్టేట్మెంట్ ఏంటంటే, ఇది నా స్టేట్మెంట్ ఏంటంటే, నేను దేవుణ్ణి నమ్ముకుంటే, నేను ప్రార్థన చేసుకుంటే నాకు పని అయిపోతుంది. అది చూసారు, ఇక్కడ మీ సెల్ఫిష్ కనపడుతుంది. మీ సెల్ఫిష్ కనపడుతుంది. కేవలం దేవుణ్ణి నమ్ముకుంటే అవి జరుగుద్ది ఈ జరుగుద్ది అనే నమ్మకం మీది. అయితే కష్టపడి ఇప్పుడు కాదు సార్, 10th క్లాస్ ఎగ్జామ్ ఉంది, మీరు బీటెక్ చదవకుండా పాస్ అవ్వగలరా మరి దేవుడు దండం పెట్టుకొని? అలా కదండి బాబు, నువ్వు ఆగయ్యా కాసేపు. నేను మాట్లాడి చక్కగా మాట్లాడుతున్నా. నేను అదే చెప్తున్నా, మనం చదవకుండా దేవుణ్ణి నమ్ముకుంటే బీటెక్ పాస్ అవుతామా? మరి ఇక దేవుడు ఎందుకండి మనకి దేవుడు ఎందుకండి? రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి, పరిగెత్తాలి. అయితే ఇంకోటన్నా, మరి నేను చెప్తున్నా, దేవుణ్ణి నమ్ముకుంటే మనోబలం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి నమ్ముకుంటే మనోబలం వస్తుంది తప్ప ఆయన మనకు వరాలు ఇచ్చేయడు. ఇది గుర్తుపెట్టుకోండి, నా స్టేట్మెంట్ ఇది. ఓకే అన్న. ఇప్పుడు మనం రోడ్ అంటే వెళ్తుంటే, నేను ఫోటోగ్రాఫర్ని. అయితే నా ఫ్రెండ్ హిందూ, వాడు గుడి కాడ ఆపేసి కొబ్బరికాయ కొట్టాలని చెప్పేసి అంటాడు. దేనికి కొడుతున్నారా అన్న అంటే, నాకు వెళ్ళే పని క్లియర్ అయిపోవాలని చెప్పేసి అన్నాడు. ఆ కొబ్బరికాయ, పుచ్చిపోయిన కొబ్బరికాయకి దేవుడు వరం ఇచ్చేస్తాడా? అదే నాకు అర్థం కాల. తప్పండి, అది తప్పు. ఏంటంటే దేవుడి పట్ల విశ్వాసం ఉంచాలి తప్ప పూర్తిగా ఆయన మీద భారం వేసి గాలిలో దీపం పెట్టి భగవంతుడు అంతా నీదే అంటే జరగదండి. ఆ దీపాన్ని చేతులు అడ్డం పెట్టుకొని మనం కాపాడుకుంటే ఆ దీపం నిలబడుద్ది. దేవుడి మీద భారం వేసి గాలిలో దీపం పెట్టి అంతా నీదే అంటే, కాపురం చేయకుండా పిల్లలు పుట్టాలంటే అయిద్దా? చదవకుండా పరీక్షల్లో ఫస్ట్ మార్క్ రావాలంటే అయిద్దా? నేను రోజు 24 గంటలు ఏసై ప్రార్థన చేస్తానండి. నేను ముఖ్యమంత్రిని అయిపోవాలంటే అయిపోతానా? కోరిక తీరుస్తాడా దేవుడు? నిజంగా చేస్తామన్నాను ప్రార్థన. నేను చెప్తున్నా, మాట వరుస చెప్తున్నా. నేను ప్రతి 20 ఎగ్జాంపుల్ చెప్తా. 300 రోజులు ఏడుపు కొట్టు ప్రార్థన చేస్తా, నన్ను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయమని. దేవుడు తీరుస్తాడా? నాకు 10 మంది అమ్మాయిలు కావాలని అడుగుతా, 10 మంది లపాకీలు కావాలని అడుగుతా, ప్రార్థన చేసి ఇప్పిస్తాడా? నాకు మంచి ఇల్లు కావాలని అడుగుతాను, అడిగే విధానం కూడా నేను అదే అడుగుతాను. నాకు ఇప్పుడు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదండి నాకు. వినండి బ్రదర్, ఒక మాట, అదే మంచి మాట, మంచి అడుగుతాను. నాకు సొంత ఇల్లు లేదు, ఇప్పిమని అడుగుతాను, ఇప్పిస్తాడా? నువ్వు నీకు ఇంట్లో బియ్యం లేవు, నా పిల్లలకి పెట్టుకోవడానికి లేదు, ఈ విషయాల గురించి మాట్లాడాలి కానీ. సరే, కాదు సరే, మీరు అన్నట్టే అందాం సార్. నాకు బియ్యం 100 కేజీలు కావాలండి, ప్రార్థన చేస్తే బియ్యం ఇస్తాడా యేసయ్య? అవును, నువ్వు ట్రై చేయి. కాదు ఓ బాబు, రావుడు ఇస్తాడు కదా, ఇంత ముందే చెప్పాను. ఏమయ్యా నీకు శివుడా ఏమన్నా ఉందా?
నేను దేవుడు ఏమి ఇవ్వడయ్యా, మనశ్శాంతి ఇస్తాడు. మా దేవుడిని నమ్ముకుంటే మనశ్శాంతి లభిద్ది, కష్టాన్ని ఎదుర్కొంటే ధైర్యాన్ని ప్రసాదిస్తాడు నేను చెప్తుంటే. ఇప్పుడు ఒరిజినల్ చెప్పేస్తున్నా, నేను క్రిస్టియన్స్ అయితే నేను రావణ్ణి నమ్ముకుంటా. రావణ్ నాకు ఏం చేస్తాడో చెప్పేసి అన్న, నాకు క్లారిటీ ఇచ్చేసి. కాదు, మీరు బీటెక్ చదివా అన్నారు, ఇంత ముందే చెప్పా. దేవుణ్ణి నమ్ముకుంటే మన కోరికలు ఫలించవు, కష్టపడి చేయాలి. శ్రీకృష్ణుడు భగవానుడు అదే చెప్పాడు. నేను కూడా చెప్పేది అదే. కాదు కాదు, ఎవడిచ్చేస్తాడన్నా, ఎవడిచ్చేస్తాడు, ఎవడి కాడే. నువ్వు కష్టం ఏంటి, నువ్వేం ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు నాకు. చెప్పండి సార్. దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని జరుగుతున్నాయి నాకు అన్నారు. మళ్ళీ ఆ స్టేట్మెంట్ మీరు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు? అర్థం కాల. ఏంటి? దేవుణ్ణి నమ్ముకుంటే నాకు అన్ని జరిగినాయి అని స్టేట్మెంట్ ఇచ్చారా లేదా మీరు? అవును, ఎగ్జాంపుల్ కు నేను చెప్పాను. నేను చెప్తున్నా వినండి. భగవద్గీతలో ఏం చెప్పాడంటే, అదే ఇది కాదు, ఒక్క నిమిషం ఉండండి లైన్ లో. శ్లోకం ఎక్కడో ఉంది, అది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైతే. చెప్పండి. ఒక్క నిమిషం చూస్తున్నా, ఎక్కడో మిస్ అయిపోయింది అది. కర్మలను ఆచరించడం ఎందే నీకు అధికారము కలదు, కానీ కర్మలంటే మనం చేసే పనులండి. కర్మ అంటే తలగొట్టుకోవటం కాదు, కర్మ అంటే మనం చేసే పని. కర్మని సంస్కృతంలో కర్మ అంటే పని. ఆ కర్మలను అంటే పనులు ఆచరించడం ఎందే నీకు అధికారం కలదు, కానీ వాటి ఫలిత పైన లేదు. నీవు పనులు కారణము కారాదు అంటే అట్లని కర్మలు చేయటం మానరాదు. అంటే నువ్వు చేసే పనులని చెయ్యి, ఆ ప్రతిఫలాన్ని నాకు వదిలేసే, ప్రతిఫలం నేను ఇస్తా. అట్లా నేను ప్రతిఫలం ఇస్తానని చెప్పి నువ్వు పనులు చేయటం మానుకో, నీ పనులు నువ్వు చెయ్యి, ఎంత కావాలో ఆ ప్రతిఫలం నేను ఇస్తాను శ్రీకృష్ణుడు భగవానుడు స్పష్టంగా చెప్పాడు. అర్థమైందా అండి? అంతేగాని నేను కొబ్బరికాయ కొట్టాను, నాకు లక్షల డబ్బులు వచ్చేస్తాయి, నేను బాగా 100 ప్రదక్షిణాలు చేసా, ఫస్ట్ మార్క్ లో పాస్ అయ్యా, ఇవన్నీ చెప్పే అవ్వేకుడు చెప్పే మాటలు, చదువుకున్నాడు చెప్పే మాటలు కాదు ఇవన్నీ. దేవుణ్ణి నమ్ముకుంటే మనోబలం పెరుగుతుంది. మనోబలం అంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఫుల్ గా పెరుగుతుంది, మీకు ఒక భాషలో చెప్పాలంటే. అదండి నేను చెప్పే నా హిందూ ధర్మం ప్రకారం నేను ఇచ్చే స్టేట్మెంట్ ఇది. మీ క్రైస్తవ మతం ప్రకారం మీరేం చెప్పారు? యేసయ్యని నమ్ముకుంటే బియ్యం వస్తాయి, కందిపప్పు వస్తాయి, ఉప్పు వస్తాయి, చట్నీ వస్తుందని చెప్తున్నారు. అంటే నేను వచ్చేస్తాయని చెప్పట్లేదు, కాకపోతే ఏంటంటే దాంట్లో నీ విశ్వాసం ఎంత వరకు ఉంది అంటే. ఇప్పుడు నాకు 100% విశ్వాసం ఉందండి. ఒక 100 కేజీలు బియ్యం కావాలి, డబ్బులు పెట్టను, కొన్నాను నేను, నాకు ఎలా బియ్యం వస్తాయి చెప్పండి? రావణ్ నమ్ముకుంటూ వచ్చాడంటే 100 బియ్యం. ఏం మాట్లాడుతున్నావా? ఇంత చెప్తుంది కాదు కాదు, ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏం చదువుకున్నాడండి ఆయన? రాజుగారు ఆయన చాలా చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. ఆయన అన్నమాట కాదండి, నేను చెప్పాను, ఇంత ముందే చెప్పా, మనోబలం పెరుగుతుంది. రాముడు నమ్ముకుంటే బియ్యం వస్తాయి అంటే నేనేం చెప్పాలి ఇంకా? ఈయన రాజుగారు అన్న మాట అది, యేసు నమ్ముకుంటే అన్ని వచ్చేస్తాయి అన్నాడు, నేను అనలేదు ఆ మాట. అదే బాబు, మీరన్న మాటలు కూడా నా మీద ఉద్దేశిస్తే ఎలా? ఎంత అన్యాయం అది. నేను చెప్పు, ఆగరా. కాదండి, ఆయన ఎలా బరాయిస్తున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. గోపి గారు అన్నా, అయితే ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక మైండ్ లో బ్లైండ్ వెళ్ళిపోతున్నా. ఎట్లా? ఎక్కడ చర్చ్ కనపడితే ఆగి దండం పెట్టుకుని వెళ్ళిపోతాం. కానీ ఇంకోటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈ పని అవ్వాలి అంటే నా స్వార్థం ఉంది దాంట్లో, నా స్వార్థం ఉంది. కానీ ఈ పని అవ్వాలి 100% అవుతుంది అవదా, కానీ అయిపోయినాయి. అట్లా 2-3 సార్లు అయిపోయినాయి. అప్పుడు నేనేం చేయాలి? నన్ను నమ్మాలా, దాన్ని తిరగించాలా, నాకు అర్థం కాల. నేను ఒకటి చెప్తున్నా ఏనండి సార్ మీకు, నేను అదే చెప్తున్నా ఏనండి. నాకు జ్వరం వచ్చిందండి, ఓకే అండి, టాబ్లెట్ వేసుకున్నా, భగవంతుడా తగ్గిపోవాలని దండం పెట్టుకున్నా. టాబ్లెట్ వేసుకున్నా కూడా దండం పెట్టుకుంటా, ఓకే, తగ్గిపోద్ది. విరోచనాలు అయితే దండం పెట్టుకుంటా, టాబ్లెట్ వేసుకుని తగ్గిపోద్ది. క్యాన్సర్ వచ్చింది, టాబ్లెట్ వేసుకుని తగ్గిపోవాలంటే తగ్గుద్దా అండి? 2 తగ్గినాయి కదా, 3ది కూడా తగ్గుద్ది అనుకుంటామా మనం? మీ విషయంలో అదే జరుగుతుంది ఇక్కడ. 2 జరిగినాయి అని చెప్పి 3ది కూడా జరుగుద్దని మీరు ఎప్పుడైనా ట్రైల్ వేసుకొని చూడండి, ఖచ్చితంగా అప్పుడు నేను కూడా మీరు ఇచ్చిన విశ్వాసంలోకి నేను వచ్చేస్తాను. నేను ఇంతకు ముందు అదే చెప్పాను, మన జీవితంలో ఏది రాసి పెట్టి ఉంటే దాన్ని దక్కేది. మన రజనీకాంత్ డైలాగ్ గుర్తుందో లేదో మీకు? దక్కంది ఎన్నటికీ దక్కదు, దక్కేది ఎప్పటికీ దక్కకుండా మాందని రజనీకాంత్ డైలాగ్ చెప్పారు. అదే జరుగుతుంది మీ విషయంలో. ఇంకోటి కూడా
సార్ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు పిల్లలు ఉన్నారా, రేపు పొద్దున జ్వరాలు రావా, జబ్బులు రావా, హాస్పిటల్ చుట్టూ తిరగరా మీరు? అవును, తిరుగుతారు కదా. మరి యేసయ్య నమ్ముకున్నప్పుడు అసలు ఎందుకు వస్తున్నాయి మీకు అది ఆలోచించండి ఫస్ట్. యేసుని నమ్ముకుంటే నా పిల్లలకి ఎందుకు జబ్బులు వస్తున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయి, నాకెందుకు వస్తుంది, నా భార్యకి ఎందుకు వస్తున్నాయి ఆలోచించండి మీరు. వచ్చి తగ్గటం కదా, అసలు రాకుండా చేయాలి దేవుడు అనేవాడు. సరే నేను అడిగింది న్యాయమా కాదా? నువ్వు మంచిగా మాట్లాడరా, ఆయన చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఫీల్ అయిపోతావు నువ్వు? కాదండి, నేను అడిగిన దాంట్లో న్యాయం ఉందా లేదా? నిజం దేవుడిని నమ్ముకున్నారు, దేవుడు ఎందుకు పూర్తి విశ్వాసం ఉంటే నా భార్యకి నా బిడ్డలకి ఎందుకు జ్వరం రావాలండి, ఎందుకు రోగాలు రావాలి? మరి ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారికి కూడా జ్వరం వస్తుంది, మా నాన్నగారికి వస్తుంది, మా అమ్మగారికి వస్తుంది, మా అన్నయ్యకి వస్తుంది. నేను ఏదో పనులు చేసేస్తే దేవుడు ప్రతిసారి కాపాడుతాడండి. అంటే పిల్లల మీద కాదండి, మీరు ఏదో పనులు చేసి మీ మీదకి రాదు, మీ పిల్లల మీదకి రావటం ఎందుకు? అన్యం పుణ్యాలు పసిపిల్లల మీదకి రావటం ఎందుకు? చేసిన పాపం మీరైతే మీ పిల్లల మీదకి ఎందుకు వస్తుంది? అప్పుడు తెలియాలి కదా. తెలియాలంటే పిల్లలు తప్పు మరి పిల్లలు తప్పులు చెప్పు. వాళ్ళ పిల్లలు 10 ఏళ్ళు వస్తాయి సార్, వాళ్ళ పిల్లలు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వస్తాయి, వాళ్ళకి పెళ్లి కాలేదు, వాళ్ళు తప్పులు చేశారనుకో తర్వాత వాళ్ళ భార్య బిడ్డలకు వస్తాయి అంటారా మీరు చెప్పే లెక్క? కాదండి, అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందా ఏంటి బిడ్డలకి? తప్పు సార్, మీరు ఆలోచించేదంతా అజ్ఞానం తప్ప దాంట్లో జ్ఞానం అనేది లేదు. మీరు ఆలోచించిన దాంట్లో మన కర్మను బట్టి ఇప్పుడు మంచినీళ్ళు ఉన్నాయి సార్, మీరు ఎక్కడో వేరే మురికి నీళ్లు తాగుతారు, లేకపోతే హోటల్లో నీళ్లు తాగుతారు, మీకు జ్వరం వస్తుంది. అలా వస్తుంది మీ పిల్లలకు జ్వరం. లేకపోతే గాలిలో బ్యాక్టీరియాలు ఉన్నాయి, అవి చిన్న పిల్లలకి ఉంటది కాబట్టి వాళ్ళ ముక్కుల్లోకి వెళ్ళి వాళ్ళ ముక్కులోని శరీరంలోకి వెళ్ళి జ్వరం వస్తుంది. అలా వస్తాయి తప్ప మనం చేసే పాప పుణ్యాలు కొన్నిటికే ఉంటాయి, అన్నిటికీ వర్తించవు అవన్నీ. అర్థమైందా అండి? నేను ఎప్పుడు కూడా ఒకటేనే, ఎందుకంటే నువ్వు మాట్లాడే విధానం చాలా బాగా నచ్చింది. ఫ్రాంక్ గా మాట్లాడతాను నేను. ఇప్పుడు ఏది డబ్బుల కోసం ప్రతిఫలం కోసం నేను ఆశించి మాట్లాడను. ఫ్రాంక్ గా మాట్లాడు కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాటలో నిజాయితీ ఉంటుందని నేను భావిస్తాను, అలానే మాట్లాడతాను, నిజాయితీగానే మాట్లాడతాను. ఎవరినో మోసం చేసి డబ్బులు సంపాదించాలో లేకపోతే ఇంకోటి సంపాదించాలనో వాడిని మార్చాలి ఇన్ని నా ఉద్దేశం కాదు. ఉన్నదే ఫ్రాంక్ గా ప్రజలకు చెప్పాలి, తెలియజేయాలి. దీంట్లో లేదు, ఇది కేవలం ఒక మత ప్రచారం వ్యాపారం తప్ప దీంట్లో నిజం లేదనేది నేను ఖచ్చితంగా ఈ రోజు కూడా దృఢంగా నమ్ముతాను దాన్ని. ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు మీరు బీటెక్ చదువుకున్నారు, మిమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారండి, మీ బ్రెయిన్ ఎంత వాష్ చేశారు మీరు. స్వస్థతలు ఉన్నాయని చెప్పి, స్వస్థతలు ఉంటే నీ బిడ్డకి జ్వరం రావటం ఎందుకు? నువ్వు ఏసైని నమ్ముకున్నప్పుడు షుగర్ బీపీలు రావటం ఎందుకు? పాస్టర్లందరికీ ఎంతమంది పాస్టర్లు ఈరోజు షుగర్ బీపీలతో బాధపడుతున్నారు, షుగర్ కంట్రోల్ అవ్వక? పిడి సుందర్రావు ప్రపంచం నాకు తెలిసి భారతదేశంలో పెద్ద విశ్వాసి పిడి సుందర్రావు. ఆయన మన కరోనా వచ్చినప్పుడు 3 లక్షల ప్యాకేజీలో చేరాడు. ఏసఐ తగ్గించలేదే మరి? ఏసఐ ఎందుకు తగ్గించలేదు? 3 లక్షల రూపాయల ప్యాకేజీలు మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ఆయన 3 లక్షల రూపాయల ప్యాకేజీ చేరాడు 2020లో. వాళ్ళ మా అల్లుడు హార్ట్ అటాక్ చనిపోయాడు, హఠాత్తుగా ఉన్నటువంటి చచ్చిపోయాడు. మరి ఏసఐ ఎందుకు చెప్పలేదు ఆయనకి? రోజు ఆయన ఏసైతో మాట్లాడతానంటాడు, ఏసైతో ఉంటాడు. వాళ్ళ అల్లుడు చచ్చిపోయినప్పుడు ఏసఐ చెప్పలేదా మీ అల్లుడు చచ్చిపోతున్నాడు, నేను కరోనా తగ్గించలేదా ప్రార్థన చేసి? మరి నీ బోటి వాళ్ళని గుడ్డి విశ్వాసులుగా మార్చి వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఏమీ లేదండి. మీరు ఏసై నమ్ముకోకపోయినా మీరు సుఖంగా బతుకుతారు. ఇది నా స్టేట్మెంట్. మీకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్ని వస్తాయి. ఇది నా స్టేట్మెంట్. సరే అండి, రైట్, ఓకే బ్రదర్, అంటే రైట్, రైట్.